నీవు ఏ పని పూనికొనినను, ఎక్కడ తిరిగినను, అంటే నువ్వు ఏ ప్రయత్నంలో వెళ్ళినా, ఏ పని చేయాలని నీవు తలపెట్టినా అక్కడ వివేకము కలిగి నీవు నడుచుకోవాలి అంటే, విజయమును చవి చూడాలి అంటే, ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు, దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యొడల నీవు ఆయన మార్గాలను అనుసరించి జీవిస్తే, దేవుడు నీకిచ్చిన ఈ బాధ్యతను కాపాడుకునే వ్యక్తివైతే, దేవుడు నీకిచ్చిన ఈ రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకునే వ్యక్తివైతే, సాక్ష్యాన్ని కాపాడుకునే వ్యక్తివైతే, ఆయన సాక్షిగా నీవు జీవిస్తున్నట్లయితే, నీవు ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నాలు చేసినా వాటిలో నీవు వివేకంగా నడుచుకోగలుగుతావు, విజయాన్ని చవి చూడగలుగుతావని దావీదు తన వృద్ధాప్యమందు అంటాడు కదా. లోకులందరూ పోవలసిన మార్గాన నేను వెళ్ళిపోబోతున్నాను. ఒక ముఖ్యమైన విషయాన్ని నీకు తెలియపరచాలనుకుంటున్నాను నా ప్రియ కుమారుడా సొలొమోనా. దేవుని చిత్తమును చేసే వ్యక్తివైతే, దేవుని కొరకు నిలబడే వ్యక్తివైతే, ఆయన నీ ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ప్రతి పనిని ఫలభరితంగా దేవుడు చేస్తాడు అని దావీదు తెలియపరుస్తున్నాడు. ఈరోజు మాట ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, ఆయన చిత్త ప్రకారం ఆయనకిష్టులుగా మనం జీవిస్తున్నట్లయితే, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుంటూ అన్ని విషయాల్లో ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే మన జీవితాల్లో దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు, ఫలింపును, అభివృద్ధిని, ఆశీర్వాదమును కలుగజేస్తాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని చిత్త ప్రకారము ఆయనకిష్టునిగా జీవిస్తున్నావా?